క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల మధ్య జరిగేటువంటి ఆహ్లాదకరమైనటువంటి సంభాషణలు సరదా స్లెడ్జింగ్లో ఇది మరింత రసవత్తరంగా మారుతుంది. అయితే కొన్నిసార్లు ఈ స్లెడ్జింగ్ అదేవిధంగా ఒకరినొకరు కొంత ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణం నుంచి ఒకరికొకరు పోట్లాడుకునేటువంటి కొన్ని సన్నివేశాలు జరుగుతుంటాయి. ఇవి చిన్న చిన్నగా రాజుకొని చిన్నపాటి ఘర్షణలకు కూడా దారితీస్తుంటాయి. టీమిండియా మాజీ ఓపెనర్ యంగ్ ప్లేయర్ పృథ్వీ షా విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. మొదట్లో పృథ్వీ షా సచిన్ టెండూల్కర్కి వారసుడిగా తన తర్వాత అంతటి ప్లేయర్గా ఎదుగుతాడని చెప్పేసి అనుకున్న పృథ్వీ షా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు. ఆ తర్వాత అనేక కేసులు కూడా ఎదుర్కొంటున్నాడు. కాంట్రవర్సీకి మారు పేరుగా మారాడు. తాజాగా గ్రౌండ్లో చేసినటువంటి మరొక యాక్టివిటీ ఇప్పుడు అతన్ని వైరల్గా మార్చింది. టీమిండియా మాజీ ఓపెనర్ యంగ్ ప్లేయర్ పృథ్వీ షా తన ప్రవర్తనతో మరొకసారి ఇప్పుడు తాజాగా వార్తల్లో నిలిచాడు. ముంబై పూణే రంజీ జట్ల మధ్య జరిగినటువంటి ప్రాక్టీస్ మ్యాచ్లో పృథ్వీ షా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. అవుట్ అయినటువంటి తర్వాత ఏకంగా బౌలర్ ముషీర్ ఖాన్ పైకి చేతిలో ఉన్నటువంటి బ్యాటుతో దాడి చేసేందుకు దూసుకు వెళ్ళడం మైదానంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నిజానికి రాబోయేటువంటి రంజీ సీజన్ కోసం యువ క్రికెటర్ పృథ్వీ షా ఈసారి ముంబై జట్టును వీడి పూణే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే పూణేలో రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. పూణే తరపున బ్యాటింగ్కు దిగినటువంటి షా అద్భుతంగా రాణించాడు. కేవలం 220 బంతుల్లోనే ఏకంగా 181 పరుగులు చేసి భారీ స్కోర్ సాధించాడు. అయితే ముంబై బౌలర్ ముషీర్ ఖాన్ బౌలింగ్లో ఒక భారీ షాట్కు ప్రయత్నించి డీప్ ఫైన్ లెగ్ వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. షా అవుట్ అవ్వడంతో అతడి ఇన్నింగ్స్కు తెరపడింది. పెవిలియన్కు వెళుతున్నటువంటి క్రమంలోనే ఒకప్పుడు తన సహచరుడైనటువంటి ముంబై ఆటగాళ్లు పృథ్వీ షాను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా గ్రౌండ్లో జరిగేటువంటి స్లెడ్జింగ్ అని భావించిన షా మాత్రం వాటిని సీరియస్గా తీసుకున్నాడు. దీంతో అతడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. వెంటనే ముంబై ఆటగాళ్లతో మాటల యుద్ధానికి దిగాడు. బ్యాట్ తీసుకొని నేరుగా బౌలర్ మీదకి వెళ్ళాడు. ఈ క్రమంలో ఆవేశం అదుపు చేసుకోలేకపోయినటువంటి పృథ్వీ షా తన చేతిలోని ఉన్న బ్యాట్తో ఏకంగా బౌలర్ ముషీర్ ఖాన్ వైపు దూసుకు వెళ్ళాడు. షా దాడికి ప్రయత్నించడం చూసి మైదానంలో ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా ఉలికిపడ్డారు. వెంటనే అప్రమత్తమైనటువంటి ఎంపైర్లు ఇతర ఆటగాళ్లు కలగజేసుకొని అతన్ని అడ్డుకోవడంతో గొడవ సద్దుమణిగింది. లేకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారేది. గతంలో ముంబై జట్టులో కీలక ఆటగాడిగా పృథ్వీ షా ఉన్నాడు. కానీ ఫామ్ కోల్పోవడంతో పాటు క్రమశిక్షణ సమస్యల కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. అందుకే మెరుగైన అవకాశాల కోసం ఇటీవల ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్ఓసి తీసుకొని పూణే జట్టుకు మారాడు. ఈ పరిణామమే ముంబై ఆటగాళ్లకు షాకు మధ్య తాజా వివాదానికి కారణంగా తెలుస్తుంది. అయితే ఈ ఘటన పైన ఇప్పటి వరకు ముంబై కానీ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కానీ అధికారికంగా స్పందించలేదు. ఆటగాళ్ల మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదంగానే వారు భావిస్తున్నట్లుగా సమాచారం.